Hi, good morning everyone. This is Lakshmi Devi, Private Health Department, ప్లస్ ఆర్ఎంపీ డాక్టర్. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో చేయాలనుకున్నాను. ఎందుకంటే పేషెంట్ గురించి నేను ఒకటి చెప్పాలనుకున్నాను. అదేంటంటే నేను ఎన్ని రోజులు ఒక 17 ఇయర్స్ నుంచి ఆర్ఎంపీ డాక్టర్గానే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడిపిస్తూ ఉన్నాను. దగ్గర 2010 నుంచి 15 కాదు అయితే 13 ఇయర్స్ క్లినిక్లోనే కూర్చొని బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ మా మమ్మీ చనిపోయారు. అది ఎట్లా అంటే షుగర్తో చనిపోయారు. అమ్మకు షుగర్ ఉంది, కానీ మా తమ్ముడు దగ్గర ఉండే కాబట్టి మా దగ్గర లేదు, మేము హైదరాబాద్లో ఉన్నాము. తమ్ముడు దగ్గర ఉంది కాబట్టి మా తమ్ముడు చూసుకుంటాడు అన్నట్లు ఇంకా నేను అప్పుడప్పుడు జస్ట్ విజిట్ చేసి వెళ్ళేదాన్ని హైదరాబాద్కి. విలేజ్లో ఉంటాడు అమ్మ వాళ్ళు. అలా ఆమె కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోక ఎక్కువ స్వీట్లు అవి, జ్యూస్లు అవి, చెరుకు రసం అట్లాంటివి ఎక్కువ తీసుకొని షుగర్ ఎక్కువైపోయి చాలా సఫర్ అయిపోయి ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రెస్పిరేషన్ ప్రాబ్లం ఉండి అలా లాస్ట్ ఇయర్ దేవుడి దగ్గరికి వెళ్ళాను అనమాట. అంతకుముందే మా అమ్మమ్మ బాగా 85-90 ఇయర్స్ ఉంటుంది. 90 ఇయర్స్ ఏజ్డ్ అయిపోయి ఏం మంచంలో లేదు, ఏజ్ అయిపోయి ఇంకా ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన ఒక 2-3 మంత్స్కి మా మమ్మీ కూడా కాలం వెళ్ళిపోయారు. సో ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి చాలా సఫర్లో ఉన్నాను. అంటే అమ్మ లేకుంటే మనకు లైఫే ఇంకా ఏం కనిపించదు. అమ్మాని ఒక పిలిచి ఏదైనా అడ్వైజ్ అడిగితే ఆమె ఇచ్చే ప్రతి అడ్వైజ్ నాకు చాలా ఉపయోగకరంగా ఉండేది. నాలెడ్జ్ అంత మంచిగా చెప్పేది అమ్మ. అలాంటి నేను అమ్మ చనిపోయిన తర్వాత అట్లా నాకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేక నేను చాలా సఫర్ అయిపోయి లాస్ట్ ఇయర్ నుంచి కూడా నేను క్లినిక్లో కూర్చుంటే కూడా నాకు అమ్మనే గుర్తొచ్చేది. అమ్మ చెప్పిన మాట సరే ఇట్లా కాదని చెప్పి నేను క్లినిక్లో కూర్చోకుండా బయట ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉంటారు కదా వాళ్ళు సర్వీస్ చేయాలని, సోషల్ సర్వీస్ చేయాలని నా హార్ట్ఫుల్గా అనుకొని నేను బయటకు వచ్చాను. క్లినిక్ ఉంటే కూడా అది బంద్ చేసి ఎవరికైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుని బయటకు వచ్చాను. అయితే లాస్ట్ మంత్ అంటే 2024 నుంచి స్టార్ట్ చేశాను. 24 ఇది జూలై కదా, జూన్ నా బర్త్డే నుంచి నేను డిసైడ్ అయ్యాను. June 4th నా బర్త్డే. తర్వాత ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ 4th వచ్చాయి. తర్వాత నేను 10th 4th డిసైడ్ అయ్యాను నా బర్త్డే రోజు. అమ్మ కోసం అమ్మలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నేను సర్వీస్ చేయాలి, సోషల్ సర్వీస్. నాట్ ఫర్ ఫైనాన్షియల్, కేవలం డబ్బుల గురించి కాదు, శాలరీ గురించి కాదు, మనస్ఫూర్తిగా సేవ చేయాలి. అమ్మ నా దగ్గర లేదు, నా తమ్ముడి దగ్గర ఉండి కొద్ది రోజులు బాధపడి చనిపోయింది కదా, ఇంకా కొన్ని రోజులు ఉండేది నేను ఉండేటి ఒకవేళ సర్వీస్ అమ్మకు మంచిగా సేవ చేసింది. నేను అది చేయలేకపోయినా ఇప్పుడైనా అమ్మలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రపంచం, దేశం, మన స్టేట్లో, ఇంకెక్కడైనా. దేవుడు ఎవరి దగ్గరికి పంపిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి సేవ చేయాలని నేను సంకల్పంతో బయటకు వచ్చాను. హాస్పిటల్ క్లినిక్ బంద్ చేసి కేర్ టేకర్ వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి కదా నెంబర్స్ అని నేను అనుకోకుండా ఒక అతను కాల్ చేశాడు. నా నెంబర్ కాల్ చేశాడు, రమేష్ అని, కేర్ టేకర్. నాకు తెలియదు, అతను పరిచయమే లేడు. నేను డిసైడ్ అయినా ఎప్పటికో ఫోన్ చేశాడు. నేను ఆర్ఎంపీ డాక్టర్గా ఉండి కూడా సర్వీస్ చేయాలని అనుకున్నాను కదా, అది దేవునికి నచ్చిందేమో. నాకు కాల్ చేశాడు అతను. అంతకుముందు ఎప్పుడో చేస్తే నేను నాకు కుదరదంటే అన్నాను. మళ్ళీ ఒకసారి చేస్తే సరే నేను చేస్తానండి అని బయటకు వచ్చాను. వచ్చి అతని దగ్గర డైరెక్ట్ అతను వచ్చి అక్కడ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. వాళ్ళు అతను 14 నేను
9కి వచ్చాను. 10కి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. 10th 11 మార్నింగ్ వెళ్ళాను. 11th మార్నింగ్ వెళ్ళాను. 11, 12, 13 అక్కడే ఉన్నాను వాళ్ళ ఆఫీస్లో. అంటే వాళ్ళు రెసిడెన్షియల్ వాళ్ళే ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి పెట్టుకుంటారన్నమాట. మాలాంటి వాళ్ళు ఎవరైనా సర్వీస్ చేస్తామని వాళ్ళ కాంటాక్ట్లో ఉంటే పెట్టుకుంటారు. అక్కడ ఉండి 2 డేస్ ఉన్నాను. 2 డేస్ తర్వాత అతను నన్ను ఒక చోటికి పంపించాడు. వాళ్ళకి బాగా రిచ్ ఫ్యామిలీ చాలా. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర పంపించాడు. అమ్మకు ఒక 85, 80 బిలోనో 80నో ఉంటాయి. బాగా షుగర్ పేషెంట్ ఆమె. కాళ్ళంతా బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా బాధలు, ఇంకా చాలా వీక్నెస్ అయిపోయి. ఒకప్పుడు మాజీ సర్పంచ్ ఆమె వాళ్ళ ఊళ్ళో రాయలసీమలో. సరే ఆమె దగ్గరికి పంపించాడు దేవుడు నన్ను. బాబా సాయిబాబా, వాళ్ళు కూడా సాయిబాబా భక్తులే. దేవుడు చూడు ఎంత అసలు ఇంత మహిమ మిరాకిల్ ఇది. ఇంకా నేను వెళ్ళి అక్కడ ఆమెకు సేవ చేసిన. అంటే జస్ట్ సేవ అంటే ఏం లేదు పాపం. లేచి బాత్రూమ్ వరకు వెళ్ళడము, అది ఫ్లాష్ చేయడము, స్నానం చేసేటప్పుడు పట్టుకొని పోవడం, ఆమెకు స్నానం చేపించడం. బాగా నీరసంగా ఉంది కదా, అందులో రైట్ హ్యాండ్ కొంచెం పని చేయదు ఆమెకు. ఎక్కడో కింద పడిందంట. దాంతో బాగా వీక్నెస్ అయిపోయింది. ఇంకా 80, 75 దగ్గర దగ్గర 80 ఎట్లుంటారు వాళ్ళు? చాలా వీక్గా ఉంటారు కదా, ఫిజికల్గా ఉంటారు, మెంటల్గా ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలతో మనం సమానం, చాలా చిన్నపిల్లలతో సమానం. అలా ఉంటే నేను వెళ్ళి ఆమెకు అంతా సపోర్ట్ చేసిన. కేర్ టేకర్ అంటేనే మెడికల్ పరంగా కేర్ టేకర్గా పోవచ్చు, మామూలుగా ఏ విధంగా వెళ్ళొచ్చు. నేనైతే మెడికల్ పరంగా సపోర్ట్ చేయడానికి అన్ని విధాలా నేను చేయడానికే వెళ్ళాను. పేషెంట్కి ఓన్లీ ఫర్ పేషెంట్ గురించి కేర్ టేకర్ వెళ్ళాను. ఆమెకు ఏ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అవన్నీ వాళ్ళకు కొంచెం అన్ఎడ్యుకేటెడ్, అంటే 7th చదివిందంట ఆమె. అంత చదివినా పేషెంట్ రూపంలో ఉన్నప్పుడు వాళ్ళకు అంత శక్తి ఉండదు. అవి తీసుకొని వేసుకోవాలి, ఇట్లా టైం టు టైం మెయింటైన్ చేయాలని ఉండదు. మాలాగా ఎవరైనా పక్కన తోడు ఉంటే ఉన్నారు, కొడుకు కోడలు ఉన్నారు. వాళ్ళు బిజినెస్ మీద వాళ్ళు కొంచెం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ ఈమె దగ్గర స్పెండ్ చేయాలంటే కుదరదు కదా, వాళ్ళకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. అలా అందుకని మాలాంటి వాళ్ళను కొంచెం హెల్ప్ తీసుకుంటాను అన్నమాట. సో నేను టైం టు టైం ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆమెకు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒకటి ఇచ్చి 6:30కి, 7కి మళ్ళీ రెవిప్రోజోల్ ప్యాన్ 40 కానీ ప్యాన్ 20 కానీ ఉంది ఆమె దగ్గర, అది వేసి తర్వాత కొంచెం మళ్ళీ 1/2 అవర్ తర్వాత మళ్ళీ కాఫీ ఇచ్చి తర్వాత 8కి కొంచెం అట్లా 7:30, 8కి కొంచెం లేపి అట్లా వాకబుల్ గార్డెన్లోకి తీసుకెళ్ళి అట్లా ఆమెను చూసుకొని టైం టు టైం ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు టైం ఫస్ట్ అయితే ఒక స్పూన్తో నేనే ఆమె బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి తినిపించేదాన్ని. ఒక 10 days 15 days తర్వాత డైనింగ్ 10 days తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఆమె చేత ఆమె తినేటట్టు తయారైంది. అప్పుడు నాకు అనిపించింది నేను చేసిన సర్వీస్ వృధాగా పోలేదు, సక్సెస్ అయిందని. అప్పుడు మనసులో అనుకున్నాను, ఇంకా నేను అవసరం లేదు ఇక్కడ, ఇంకా వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను. మనసులో అనుకున్నాను అంతే. ఇంకా భగవంతుని ద్వారా మళ్ళీ భగవంతుని దయ వల్ల మరి వేరే పేషెంట్ దగ్గరికి వచ్చాను. అదేంటి సైనికపురి, ఆవిడ 80 years ఓల్డ్ పెద్ద ఆమె షుగర్ పేషెంటే. ఈమె పరిస్థితి చాలా దూరం. కానీ ఇక్కడ ఈమెది స్కిన్ చాలా డెలికేట్, మొత్తం పుండ్లు అయిపోయినాయి కాళ్ళకు, వెనక బటెక్స్కి మొత్తం సోర్స్, బెడ్ సోర్స్. కానీ అలా ఉందన్నమాట ఆమె పొజిషన్. కానీ కాళ్ళంతా వాపులు వచ్చి రెడ్డిష్గా అయిపోయి చాలా బాధాకరంగా ఉండేది. నేను వచ్చిన ఒక 2 days చెప్పింది, నీ చెయ్యి మంచిది, నువ్వు వచ్చిన తర్వాత కొంచెం బాగున్నాను నేను అని చెప్పి. ఇప్పుడు ఒకప్పుడు ఇట్లా పట్టుకుంటే కూడా లేచేది కాదు,
అంటే హెవీ ఒక 95 కేజీస్ ఉంటుంది ఆమె, అంత బరువు ఉంటుంది. అంత ముందు రోజు ఒక అమ్మాయి ఉండి కూడా ఆమె వెయిట్ పట్టలేక ఇద్దరు పడిపోయింది. తర్వాత నాకు పిలిపి వచ్చింది, నేను వచ్చింది. తర్వాత నేను ఆమె బాగా చూసుకున్నాను. తనే చెప్పింది, వాళ్ళ కూతురు కూడా చెప్పింది, ఇప్పుడు వచ్చిన అమ్మాయి ఆర్ఎంపీ డాక్టర్ అంట, చాలా మంచిది చాలా మంచిదని మెసేజ్లు పెట్టింది. ఫోన్లో కూడా వాళ్ళ కూతురుకు చెప్పింది. తర్వాత నీ చేయి చాలా మంచిది, బాగున్నా నేను అని. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చి ఇది 5th డే. ఇప్పుడు సొంతంగా లేస్తుంది తెలుసా, ఓన్గా లేచి తను లేచి నడుస్తున్నారు. ఆమె నడుస్తున్నారు, వాష్రూమ్ వరకు నడుస్తున్నారు, కిచెన్ వరకు నడుస్తున్నారు, బెడ్రూమ్లోకి వచ్చి కూర్చోడానికి కూడా అంత శక్తి వచ్చింది. అంత తయారైంది, మంచిగా ఉన్నారు ఇప్పుడు ఆమె. కానీ నేను చెప్పేది ఏంటంటే, షుగర్ పేషెంట్లకు ఒకటే చెప్తున్నా, వాళ్ళ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా స్పందించాలి. షుగర్ పేషెంట్ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే, వాష్రూమ్లో ఇది ప్రజెంట్ ఇది నా వాష్రూము, ఇది అనమాట. అయితే వాళ్ళ బెడ్రూమ్లో కూడా, పేషెంట్ బెడ్రూమ్లో కూడా ఇలాంటిదే ఉండొచ్చు. ఇలాంటివి చూడండి, ఇట్లా నేను ప్రెస్ చేస్తే చూడండి, ఇంత ప్రెస్సింగ్ ఉంటే చూడండి ఒకసారి. ఇంత ప్రెస్సింగ్ ఉంటే వాటర్ ఫ్లో. ఆమె వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తర్వాత వాష్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ మనం అది ఫోర్స్ఫుల్గా ఇలా పెట్టుకుంటారు కదా, ఆమె చేతులు బాగానే ఉన్నాయి, తన పని తను చేసుకుంటుంది, స్నానం కూడా తనే చేసుకుంటుంది. జస్ట్ కాళ్ళ దగ్గర వరకే ఆమెకు, ఫుట్స్ వరకే ఆమెకు ప్రాబ్లం. తర్వాత అంత ఫోర్స్ఫుల్గా ట్యాప్ పెడితే వాళ్ళ స్కిన్ డెలికేట్ ఉంటుంది కదా, రప్చర్ అవుతుంది కదా, అంత స్పీడ్గా ఎట్లా పెట్టిస్తారు వాళ్ళు? అట్లా పెట్టించకూడదు. స్లోగా ఇట్లా బ్రష్ చేస్తేనే వాటర్ స్లోగా వచ్చేటట్టు ఉండాలి. వాళ్ళ స్కిన్ రప్చర్ అవుతుంది ఆమెకు. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఇట్లా వెనక నుంచి పెట్టి స్కిన్ రప్చర్ సోర్స్ లాగా ఏర్పడినాయి. అది గ్రహించాలి ఎవరైనా, పెద్దవాళ్ళకి అట్లా అంటే అంత ఫోర్స్ఫుల్గా పెట్టి వాష్రూమ్లో. నేను నా రూమ్లో ఉన్నట్టే ఆమె రూమ్లో ఉంది, నేను ఆమె రూమ్లో చూపించలేదు, నా వాష్రూమ్లో నేను చూపిస్తున్నాను అన్నమాట. ఆమె దగ్గర కూడా అట్లే ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపించి మీకు జస్ట్ అడ్వైస్ లాగా అంతే. అంత ఫోర్స్ఫుల్ ట్యాప్ పెట్టకూడదు షుగర్ పేషెంట్లు ఉన్నప్పుడు. షుగర్ పేషెంట్ కాదు, ఎవరికైనా అంత మంచిది కాదు. కొంచెం స్లోగా ప్రెస్ చేస్తేనే స్లోగా వాటర్ వచ్చేటట్లు పెట్టిస్తే చాలా మంచిది. ఇది అడ్వైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇది ఈరోజు టాపిక్ ఇదనమాట. పేషెంట్కి వాష్రూమ్లో ట్యాప్ ప్రెజర్ ఎక్కువ ఉన్నది కాకుండా స్లోగా వచ్చేది పెడితే వాళ్ళ షుగర్ పేషెంట్లకు స్కిన్ డెలికేట్ ఉంటుంది, రప్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్కిన్. దాంతో సోర్ ఏర్పడి ఎక్కువ అయిపోతుంది కదా సోర్. ముందే షుగర్ పేషెంట్లకు ఎక్కువ తొందరగా తగ్గవు. ఏమన్నా అయిందనుకో అసలు స్కిన్ మీద తొందరగా తగ్గవు. ఇలాంటివన్నీ పాటించాలి. ఏదో చూపిస్తున్నామా, ట్యాబ్లెట్ చూపిస్తున్నామా, పర్సనల్గా ఫిజికల్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళ కేర్ టేకర్గా ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ కూతుర్లు కానీ, కోడలు కానీ వాళ్ళని గమనిస్తూ ఉండాలి. మగవాళ్ళు అయితే వాళ్ళ కొడుకులు కానీ, అల్లుళ్ళు కానీ గమనిస్తూ ఉండాలి. కేర్ టేకర్గా వెళ్ళిన మగవాళ్ళు కూడా గమనిస్తూ వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.